బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా చిలకలూరిపేట జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం మిస్టరీ వీడింది. ఈ నెల 4న చిలకలూరిపేటలో కంటైనర్ ఢీకొని 5గురు విద్యార్థులు మృతి చెందిన సంగతి తెలిసిందే. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు రోడ్డుపై కంటైనర్ ని ఆపడం వల్లే ప్రమాదం జరిగిందని తేల్చారు. బ్రేక్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తి హైవేలపై వాహనాలు ఆపుతూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఓ ఏఎస్ఐ కుమారుడు, అతని గ్యాంగ్ నిర్వాహకం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని గుర్తించారు. కారులో నుండి దిగి కంటైనర్ ఆపాలని ఏఎస్ఐ కుమారుడు సైగ చేయడంతో కంటైనర్ ఒక్కసారిగా ఆపడంతోనే ప్రమాదం జరిగినట్లు నిర్ధారణకు వచ్చారు. 2023లోనూ నరసరావుపేటలో తక్కువ ధరకే బంగారం అంటూ 40 లక్షలతో ఉడాయించాడు. సెపరేట్ గ్యాంగ్ ఏర్పాటు చేసుకుని మరీ జిల్లాలో పలు దందాలకు ఏఎస్ఐ కుమారుడు పాల్పడుతున్నట్లు గుర్తించారు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నరసరావుపేట డీఎస్పీ ఆఫీసులో పనిచేసే ఏఎస్ఐ కుమారుడిగా నిర్ధారించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీను అందిస్తారు. శ్రీను, గుడ్ మార్నింగ్. చెప్పండి, మరి ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు జరిగింది, దీని పట్ల మీ దగ్గర ఉన్న సమాచారం తెలియజేయండి. పల్నాడు జిల్లా గణపురం వద్ద అయితే గురువారం రాత్రి వెనక నుంచి అతివేగంతో వస్తున్నటువంటి కారు కంటైనర్ బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదంలో 5 విద్యార్థులు అయితే చనిపోవడం జరిగింది. మహిళ ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈ ప్రమాదానికి కారణం ఒక డిఎస్పీ ఆఫీస్ లో ఏఎస్ఐగా పనిచేస్తున్నటువంటి అతని కుమారుడు దారి దోపిడీకి అయితే పాల్పడుతున్నాడైతే చాలా ఆరోపణలు ఉన్నాయి. ఇతను 2023లో కూడా తక్కువ ధరకే బంగారం వస్తుందని చెప్పి 40 లక్షలు తోడాయించిన సంఘటన అయితే మనం చూసాము. ఇతను ఒక సపరేట్ గ్యాంగ్ ఏర్పాటు చేసుకుని జిల్లాలో దందాలకు పాల్పడుతున్నట్టయితే 10 పోలీస్ స్టేషన్లో కూడా ఇతని పైన ఎఫ్ఐఆర్లు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. మధ్య ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక పోలీసులు వ్యవస్థలో పనిచేసేటువంటి ఏఎస్ఐ కుమారెడ్డి ఇలా దందాలు పాల్పడటం అయితే ఇక్కడైతే ప్రజలైతే ఆశ్చర్యంగా ఈ విషయంపై గురవుతున్నారు. ఇతను ఒక గణపురం వద్దే కాకుండా ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా జాతీయ రహదారులపై లారీలను ఆపటం, వరికోత మిషన్లు కూడా ఆపి తమిళనాడు వారి వద్ద అయితే కూడా ఎక్కువ డబ్బులు వసూలు చేయడం అనేది ఈ మధ్య సోషల్ మీడియాలో చూసాము. అంటే ఈ పెద్ద ప్రమాదం జరిగింది కావడం వల్లనే ఇది విషయం అనేది బయటకు వచ్చింది. ఇతను చేసిన దందాలు అయితే చాలా వరకు అయితే జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. మహిళ అయితే ఆ ఏఎస్ఐ అతను ఎవరు, ఆ డీటెయిల్స్ ఏమైనా తెలుసా? అతని కుమారుడు పేరు, వారి వివరాలు ఏమన్నా తెలియజేయండి. ఎస్ మహిళ, ఇప్పటి వరకు అయితే పోలీసులు గోప్యంగానే వారి వివరాలు అయితే వచ్చారు. కానీ మనకి తెలిసిన ప్రాథమిక సమాచారం ఇతను నరసరావుపేట డిఎస్పీ ఆఫీస్ లో ఏఎస్ఐగా పనిచేస్తున్నాడు అయితే మనకైతే తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉంది. మహిళ రైట్, మరి ప్రస్తుతం ఈ విషయంపై వాళ్ళని పట్టుకునే విధంగా పోలీసులు ఎటువంటి దర్యాప్తు కొనసాగిస్తున్నారు? ఎస్ మహిళ, ఏఎస్ఐ కుమారుని అయితే పోలీసులు అయితే వారి విచారణ అయితే మొదలు పెట్టారు. పోలీసుల అదుపులోనే ఏఎస్ఐ కుమారుడు ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. ఇక ఎంతమంది గ్యాంగ్ ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు అనే దానిపై పూర్తి ఆరా అయితే తీస్తున్నారు. మైజా రైట్ శ్రీను, ఫర్దర్ అప్డేట్స్ ఉంటే తెలియజేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.